మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఈ సమయంలో నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన మంచి మనస్సును బట్టి, నీ ప్రేరేపణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మల్ని ప్రేరేపించి, నీ వాక్యము చేత మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించువాడు, కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు మనం ఎలా నివసిస్తాము అంటే సురక్షితముగా నివసిస్తూ ఉంటాము. కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. ఎవరైతే ఆయన యొక్క ఉపదేశాన్ని వింటామో, ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటామో, మనం ఎలా ఉంటాము అంటే సురక్షితముగా ఉంటాము. అంత మాత్రమే కాదు, మనము నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటాము. నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఎక్కడ కూడా నెమ్మది అనేది లేదు. ఎవరు కూడా నెమ్మది కలిగి జీవిస్తున్నట్లుగా మనము చూడము. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు, పలు విధమైనటువంటి భయముల చేత నెమ్మది లేకుండా ఈరోజు మనిషి జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నెమ్మదిగా నుండును. ఎవరు నెమ్మదిగా ఉంటారు అంటే, దేవుని యొక్క ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని యొక్క మాటలను ఎవరైతే లక్ష్య పెడతారో, దేవుని యొక్క మాటల ప్రకారం ఎవరైతే జీవించటానికి ఇష్టపడతారో, వారు ఎలా ఉంటారు అంటే సురక్షితంగా ఉంటారు. రెండవది, నెమ్మదిగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా ఉంటారు? వారి చుట్టూ పరిస్థితులు బాగున్నప్పుడు నెమ్మదిగా ఉండటం కాదు, వారికి ఉన్నటువంటి సమస్తము సంతోషముగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండటం కాదు, కానీ కీడు వచ్చునను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా ఉంటారంటే, కీడు వచ్చినా సరే వారు ఎలా ఉంటారంటే నెమ్మది కలిగి ఉంటారు. భయము లేకుండా, ఎటువంటి భయము లేకుండా నెమ్మది కలిగి ఉంటారు. ఎప్పుడు మన చుట్టూ కీడు ఉన్నప్పుడు, మనం కీడులో జీవిస్తూ ఉన్నప్పుడు, కీడు చేత మనము భయపెట్టబడుతున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే భయము లేకుండా నెమ్మదిగా మనము జీవిస్తూ ఉంటాం. ఎప్పుడో తెలుసా? ఆయన బోధను అంగీకరించినప్పుడు, ఆయన మాటలను అంగీకరించినప్పుడు. అవును ప్రియులారా, ఈ వాక్యం ఇచ్చిన మన జీవితాల్లో నెమ్మది లేకుండా జీవిస్తున్నవేమో, భవిష్యత్తుని ఆలోచించినప్పుడు నెమ్మది లేకుండా ఉంటుందేమో, రేపు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు కంగారు వస్తూ ఉందేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన బోధను ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన మాటను ఎవరైతే నమ్ముతారో, వారు ఎలా ఉంటారు అంటే కీడు వచ్చినా సరే, భయము వచ్చినా సరే, శ్రమ వచ్చినా సరే, నిందలు వచ్చినా సరే, వారు ఎలా ఉంటారంటే నెమ్మది కలిగి ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది లేక జీవిస్తూ ఉన్నవా? ఒకసారి ఆయన వైపు నీ మనస్సును త్రిప్పు. నీ ఉద్యోగంలో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నవా? నీ పరిస్థితుల్లో నీవు నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? ఒకసారి ఆయన ఉపదేశమును అంగీకరించి చూడు. ఒకసారి ఆయన మాటను వినుచుడు. నువ్వు ఎలా ఉంటావంటే, కీడు వచ్చినా సరే నువ్వు భయపడవు, శ్రమ వచ్చినా సరే భయపడవు, నింద వచ్చినా సరే భయపడవు. ఎలా ఉంటావంటే నెమ్మదిగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు, ఈ వాక్యమును బట్టి మన హృదయాలను ఈ మాటలు భద్రము చేసుకుని, ఆయన బోధను మనం అంగీకరించినప్పుడు, ఆయన ఉపదేశమును మనం అంగీకరించినప్పుడు, ఆయన మాట పట్ల మన విశ్వాసం ఉంచినప్పుడు మనము నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటాం. ఈరోజు నీకు ఏ విషయంలో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నావు? ఏ విషయాన్ని ఆలోచించినప్పుడు నువ్వు కంగారు పడుతూ ఉన్నావు? ఏ విషయం గురించి నువ్వు తలంచినప్పుడు నీకు నెమ్మది లేకుండా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం తీసుకుని, ఆ నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో, ఆ కీడు పరిస్థితుల్లో, నీవు భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మాటను అంగీకరించు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచు. ఆయన మాట యందు నిరీక్షణ ఉంచు. అప్పుడు నీకు
ఏమంటుందంటే, నువ్వు కీడు వచ్చినా సరే, నీ మీదికి సైన్యం వచ్చినా సరే, నీ మీదికి ఇబ్బంది వచ్చినా సరే, సాతాను నీ పైన దాడి చేసినా సరే, నువ్వు ఎలా ఉంటావంటే నెమ్మది కలిగి ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఈ వాక్యమందు విశ్వాసం ఉంచి మనము ఆయన మాటను, ఆయన బోధను అంగీకరించినట్లయితే మనము కూడా నెమ్మది కలిగి ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ ఉదయకాల సమయంలో నెమ్మది లేని వ్యక్తులతో, నెమ్మది లేని కుటుంబాలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎందు విషయమైతే వారికి నెమ్మది లేదో, ఎందు విషయమైతే వారికి నెమ్మది లేదో ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడవు. నీకు వందనాలు ప్రభువా. దేవ, మేము నెమ్మది కలిగి జీవించడానికి నీ మాట వినే కృపను మాకు దయచేయమని అడుగుతా ఉన్నాను. ఈ సమయంలో ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి, వాతావరణ పరిస్థితులు, మేము తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి లోపముల వల్ల ప్రభా అనేక మంది దేవాతని ప్రభు శారీరక దేవాతని ప్రభు అనారోగ్యానికి గురవుచుండగా ప్రభువా, ఇదిగో తండ్రి, సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ మీరు ముట్టమని అడుగుతా ఉన్నాను. నీ పరిశుద్ధ రక్తంలో వారి యొక్క శరీరం అంతటిని కడగమని అడుగుతా ఉన్నాను ప్రభా. వారు ఎదుర్కొంటున్నటువంటి దేవాతను ఆ యొక్క బాధ నుంచి, ఆ యొక్క రోగము నుంచి స్వస్థతను దయచేయమని అడుగుతా ఉన్న స్తోత్రములు. దేవాతని వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి డిసీజ్ని ప్రభా తండ్రి మీరు తీసివేయమని అడుగుతా ఉన్నాను స్తోత్రం. హాస్పిటల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. వారు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్లో మీరు ఉండమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.